హాయ్ నాన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ లిఫ్ట్. ఈరోజు డిటర్మినెంట్ ఆఫ్ 2x2 ఇంకా 2x2 మ్యాట్రిక్స్ ఇంకా 3x3 మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతకుముందు వీడియోలో నార్మల్గా ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్తోనే ఎలా చేయాలో చూద్దాం. ఇది 2x2 యొక్క మ్యాట్రిక్స్, 2x2 మ్యాట్రిక్స్. దీని డిటర్మినెంట్ అంటే డెట్ ఎలా కనిపెట్టాలో చూద్దాం. ఎప్పుడు కానీ డిటర్మినెంట్ రాసేటప్పుడు ఓన్లీ 2 లైన్స్ పెట్టాలి. ఓన్లీ ఇట్లా పెట్టేస్తే అది డిటర్మినెంట్ అని అర్థమైపోద్ది. ఇప్పుడు దీని డెట్ ఎలా కనుక్కోవాలంటే డైరెక్ట్ ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది. ఇప్పుడు ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది. ఇప్పుడు 4 మైనస్ 6 ఎంత? -2. అంటే డెట్ ఆఫ్ ఏ ఎంత? -2. మనకి ఏం కావాలి? డెట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0 కావాలి. వచ్చేసింది కదా, ఈ 0 రాలేదు అంటే దీన్ని ఓన్లీ ఇప్పుడు నేను చెప్పేది ఈ డిటర్మినెంట్ డెట్ ఎలా కనుక్కోవాలి. నెక్స్ట్ ఇన్వర్స్ కనుక్కోవడానికి ఈ ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలంటే, ఒకవేళ ఇన్వర్స్ కనుక్కోవడానికి ఫస్ట్ స్టెప్ ఇలా ఏదా అంటే ఫస్ట్ డెట్ కనుక్కోవాలి. డెట్ 0 రాకూడదు అంటే దీనికి 0 రాలేదు అంటే దీన్ని ఇన్వర్స్ కనుక్కోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ 3x3 యొక్క మ్యాట్రిక్స్ ఎలా కనిపెట్టాలో చూద్దాం. 3x3 యొక్క మ్యాట్రిక్స్ నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9. దీన్ని డెట్ ఆఫ్ ఏ ఎలా కనిపెట్టాలో చూద్దాం. 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు ఇలా ఉంది కదా. దీన్ని ఇది ఫస్ట్ ఎలిమెంట్ నాన్న, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్. ఎప్పుడు కానీ సైడ్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ ఉంటుంది, సెకండ్ ఎలిమెంట్ మైనస్ ఉంటుంది, థర్డ్ ఎలిమెంట్ ప్లస్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎలా చేయాలంటే చూడండి, ఈజీ ఉంటుంది. 1 ఫస్ట్ ఎలిమెంట్ యొక్క సైడ్ ఫస్ట్ యొక్క ఎలిమెంట్ తీసుకొని సైడ్ వాటికున్న సైడ్ ఎలిమెంట్ తీసేయాలి, కింద ఎలిమెంట్ తీసేయాలి. ఫస్ట్ ఎలిమెంట్లో సైడ్కున్న ఎలిమెంట్స్ కింద ఎలిమెంట్స్ తీసేయాలి. సైడ్కున్న కింద ఎలిమెంట్స్ తీసేస్తే ఈ 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 4 ఎలిమెంట్స్ని సేమ్ మళ్ళీ ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది 5 ఇంటూ 9 మైనస్ 8 ఇంటూ 6. అర్థమైపోయిందా? ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది. ఈ సైడ్కున్న ఎలిమెంట్స్ తీసేయాలి. ఈ 1 రాసేసుకొని దీని సైడ్కున్న ఎలిమెంట్స్ కింద ఎలిమెంట్స్ తీసేయాలి. నెక్స్ట్ -2. ఇప్పుడు దీని సైడ్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటిది? 3 1. దీని కింద ఎలిమెంట్స్ ఏంటిది? 5 6. దీని సైడ్ ఉన్న ఎలిమెంట్స్ కింద ఎలిమెంట్స్ తీసేసి ఈ ఎలిమెంట్స్ 4 6 7 9. 4 ఇంటూ 9 ఎంత? 4 ఇంటూ 9 మైనస్ 7 ఇంటూ 6 7 ఇంటూ 6. తర్వాత ప్లస్ 3 ఆఫ్. ఇప్పుడు దీని ఈ 3 తీసుకున్నప్పుడు ప్లస్ 3 అందుకే రాసుకున్నా. ఇక్కడ -2 అందుకే రాసుకున్నా. ఇక్కడ +1 అందుకే రాసుకున్నా. +3 రాసుకున్నాక దీని సైడ్ ఉన్న ఎలిమెంట్స్ కింద ఎలిమెంట్స్ తీసేయాలి. సైడ్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటిది? 1 2. కింద ఎలిమెంట్స్ ఏంటిది? 6 9. ఇప్పుడు 4 5 7 8 ఉన్నాయి. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేయాలి. ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది. ఎలా? 4 ఇంటూ 8 మైనస్ 7 ఇంటూ 5. అర్థమైందా? ఈజీయే కదా. ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 1 ఆఫ్ 9 5 ఎంత? 45 మైనస్ 8 6 ఎంత? 48. మళ్ళీ 2 ఆఫ్ 9 5 ఎంత? 9 4 ఎంత? 36 మైనస్ 7 6 ఎంత? 42 ప్లస్ 3 ఆఫ్. ఈజీయే కదా, క్యాల్కులేషన్ చేసుకోవాలి అంతే. 4 8 4 ఎంత? 32 మైనస్ 7 5 ఎంత? 35. అక్కడికి రాసుకోండి, ఏం లేదు. క్యాల్కులేషన్ ఏంటి? ఈజీ. ఇది అర్థం కావాలి మీకు. ఫస్ట్లో ఈ ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ అర్థం చేసుకున్నాక ఈ 4 ఎలిమెంట్స్ తర్వాత అంటే ఫస్ట్ రోలో ఎల్ షేప్లో, తర్వాత టీ షేప్లో తర్వాత మళ్ళీ ఎల్ షేప్లో. ఇది అర్థం చేసుకుంటే ఈ క్యాల్కులేషన్ అయిపోతుంది ఈజీగా. ఏముంది? 45 మైనస్ 48 ఎంత? -3. 2 ఆఫ్ 36 మైనస్ 42 ఎంత? 36 మైనస్ 42 అంటే -6
ప్లస్ 3 ఆఫ్ 32 మైనస్ 35 ఎంత -3 ఏముంది ఇప్పుడు -3 మైనస్ ప్లస్ +12 -9 ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత వస్తుంది -12 -9 ఎంత -12 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది మనకి. ఇప్పుడు దీని డెట్ ఏమొచ్చినట్టు డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వరకు ఓకే, ఇది అర్థమైపోయింది మీకు. ఇప్పుడు ఒకవేళ ఇన్వర్స్ కనుక్కోవాలనుకుంటే ఇప్పుడు దీని ఇన్వర్స్ కనుక్కోవాలంటే డెట్ 0 రావద్దు. డెట్ 0 వచ్చిందంటే దీని ఇన్వర్స్ కనుక్కోలేము. అంటే నీకు డిటర్మినెంట్ వచ్చేసింది. డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలో ఈజీ అర్థమైపోయింది కదా. ఒకవేళ దీనికి డెట్ 0 వచ్చింది అంటే డిటర్మినెంట్ 0 వచ్చింది కదా, ఇక్కడ 0 వచ్చింది కదా, 0 రావద్దు అంటుంది. అంటే ఫార్ములా ఏమంటుందంటే నువ్వు ఇన్వర్స్ కనుక్కోవాలంటే డెట్ 0 రావద్దంట, 0 వచ్చింది. ఒకవేళ డెట్ 0 వచ్చింది అనుకో దీని ఇన్వర్స్ కనుక్కోలేవంట. అంటే ఇన్వర్స్ అంటే ఏంటిదో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఉంటుంది వీడియో, ఇక్కడ కానీ ఉంటుంది వీడియో, అక్కడ చూడు. నెక్స్ట్ అంటే ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలి, 2x2 ఒక మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలి, 3x2 యొక్క మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలని నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా డెట్ ఇక్కడ వరకు చూసుకో. అంటే నీకు డెట్ ఇక్కడ 0 వచ్చింది, ఇది అర్థమైతే అయిపోయినట్టు. ఈ వీడియోలో ఓన్లీ డిటర్మినెంట్ అంటే నువ్వు డెట్ అర్థం చేసుకో. నెక్స్ట్ వీడియోలో ఇన్వర్స్ ఎలా కనిపెట్టాలో చూద్దాం. ఈజీ, ఇది అర్థమైతే నీకు ఇన్వర్స్ కూడా ఈజీగా అర్థమైపోద్ది. ఇది అర్థమైంది కదా, ఏంటి క్యాలిక్యులేషన్స్ ఇది అర్థం కావాలి నీకు. ప్లస్ ఇది అర్థమైందంటే క్యాలిక్యులేషన్ ఈజీగా చేసుకోవచ్చు. ఏముంది క్యాలిక్యులేషన్ వచ్చేసింది. ఓకేనా, ఈ వీడియోని పూర్తిగా అర్థమైతేనే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లర్న్ లిఫ్ట్.